అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు వాచకంలోని శతక మాధుర్యం అనే పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం. సమాజం అభివృద్ధి చెందడం కోసం ఏర్పరచుకున్నటువంటి కట్టుబాట్లనే నీతులు అంటారు. నీతికి సంబంధించినటువంటి జీవన విలువలను నైతిక విలువలు అంటారు. నైతిక విలువలు మనిషిని ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుస్తాయి. అంతేకాకుండా ధర్మ మార్గంలో మనం పయనించేలా మనకు మార్గనిర్దేశం చేస్తాయి. శతక పద్యాలు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవితంలో నేర్పును సాధించాలి అనే వాటిని ఉపదేశం చేస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను అంటే మిమ్మల్ని ఉత్తమ పౌరులుగా అంటే మంచి పౌరులుగా, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మిమ్మల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా లోక జ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది మీలో నైతిక విలువలని పెంపొందింపజేయడమే శతక మాధుర్యం పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ అంటే రచనా విధానం శతకం. శత అంటే 100 లేదా 100 అని అర్థం. 100 పద్యాల రచనను శతకం అంటారు. శతకాలలో సాధారణంగా 100 నుండి అంటే 100 నుండి 108 పద్యాల వరకు ఉంటాయి. అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది. మకుటం అంటే కిరీటం అని సాధారణ అర్థం. మకుటం అనేది శతక పద్యాలలో ప్రతి పద్యం చివర ఉంటుంది. ఇది పదంగా కానీ, అర్ధపాదంగా కానీ, పాదంగా కానీ, పాదద్వయంగా కానీ ఉండవచ్చు. అంటే మకుటం అనేది కేవలం ఒక పదంగా కానీ, లేదా పాదంలో సగం అర్ధపాదంగా కానీ, లేదా ఒక మొత్తం పాదంగా కానీ, లేదా 2 పాదాలుగా పాదద్వయంగా కానీ ఉండవచ్చు. శతక పద్యాలు ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్రమైనటువంటి భావంతో ఉంటుంది. అంటే ఒక పద్యానికి మరొక పద్యం అన్వయంగా కానీ కొనసాగింపుగా కానీ ఉండకుండా ఏ పద్యానికి ఆ పద్య భావం స్వతంత్రంగా ఉంటుంది. అందుకే శతక పద్యాలని ముక్తకాలు అంటారు. ఇక ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు నైతిక విలువలు. మాధుర్యం అంటే తీపి లేదా తీయదనం అని అర్థం. శతక మాధుర్యం శతక పద్యాలలోని తీయదనాన్ని ఆస్వాదిద్దాం రండి. ఈ పాఠంలోని పద్యాలను నేను మొదటిసారి వాచకంలో ఎలా ఉందో అలా చదువుతాను. రెండవసారి మాత్రం భావానుగుణంగా చదువుతాను. జాగ్రత్తగా పరిశీలించండి. మొదటి పద్యం చెంపకమాల పద్యం. పలుచని నీచ మానవుడు పాటిదలంపక నిష్ఠురోక్తులంబలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడ పలుకుల బల్కబోవడు నిబద్దిగనెట్లన వెల్తికుండదాదొలకుచునుండుగాని మరి దొల్కునే నిండు ఘటంబు భాస్కరా. మరొక్క మారు జాగ్రత్తగా గమనించండి. పలుచని నీచ మానవుడు పాటి తలంపక నిష్ఠురోక్తులన్ పలుకుచునుండు కాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడు పలుకుల పల్కబోవడు నిబద్దిగన్ ఎట్లన
వెల్తి కుండతా తొలకుచునుండుగాని మరి తొల్కునే నిండు ఘటంబు భాస్కరా. ఇప్పుడు ఈ పద్యానికి వివరణ జాగ్రత్తగా గమనించండి. భాస్కరా, ఓ భాస్కర, ఓ సూర్యదేవా, పలుచని నీచ మానవుడు, పలుచని అంటే అల్పుడు, పలుచని నీచ మానవుడు, అల్పుడైనటువంటి నీచుడు పాటింతలంపక, పాటి అంటే న్యాయం, పాటింతలంపక న్యాయం గురించి ఆలోచించక నిష్ఠురోక్తులన్ కఠినమైనటువంటి పరుషమైనటువంటి మాటలను పలుకుచుండున్ అంటే మాట్లాడుతూ ఉంటాడు. కానీ అంతేకాని మతిభాసురుడైన, మతి అంటే తెలివి, మతిభాసురుడైన అంటే తెలివితో ప్రకాశించే గుణప్రపూర్ణుడు, మంచి గుణాలతో నిండినవాడు, అప్పలుకులన్, ఆ ప్లస్ పలుకులన్, అప్పలుకులన్ ఆ మాటలను అంటే కఠినమైనటువంటి పరుషమైనటువంటి ఆ మాటలను పల్కన్ పోవడు, మాట్లాడడానికి సిద్ధపడడు, అంటే పరుషమైనటువంటి మాటలను మాట్లాడడు. నిబద్దిగన్ నిజంగా, ఎట్లనా ఏ విధంగా అంటే వెల్తి కుండ కొద్దిగా వెలితిగా ఉన్నటువంటి కుండ, తనంత తానే, తొలకుచున్ ప్లస్ ఉండున్ ప్లస్ కానీ, తొలకుచునుండు గాని అంటే తొణుకుతూ ఉంటుంది కానీ, నిండు ఘటంబు, ఘటం అంటే కుండ, నిండు ఘటంబు నిండుగా నీరు ఉన్నటువంటి కుండ మరి తొణుకుతుందా అంటే తొణకదు అని భావం. భాస్కర, వెలితి కుండ తొణుకుతుంది కానీ నీరు నిండుగా ఉన్న కుండ తొణకదు. అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైనటువంటి మాటలను మాట్లాడడు. ఈ పద్యము భాస్కర శతకంలోని పద్యం. భాస్కర శతకాన్ని రచించినటువంటి కవి మారద వెంకయ్య. ఈయన క్రీస్తు శకం 1550-1600 సంవత్సరాలకి మధ్యకాలానికి చెందినటువంటి వాడు. ఈ శతకం అంటే భాస్కర శతకం ఉదాహరణపూర్వకమైనటువంటి నీతి బోధలతో కొనసాగుతుంది. ఇది తెలుగులో వచ్చినటువంటి మొదటి దృష్టాంత శతకం. దృష్టాంతము అంటే ఉదాహరణ అని అర్థం. అంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడంతో పాటు ఆ విషయం సులువుగా అర్థం అవ్వడానికి గాను మరొక ఉదాహరణను చెప్పారు. కాబట్టి ఇది దృష్టాంత శతకం. మారద వెంకయ్య రచించినటువంటి భాస్కర శతకమే తెలుగులో వచ్చినటువంటి మొదటి దృష్టాంత శతకం. రెండవ పద్యం శార్దూల పద్యం. లేవో గానల గంధమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరులా బల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో లేవో నీవు. విరక్తులన్ మనుపజాలింబొంది భూపాలురన్, సేవల్ సేయగబోదురేలొకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర. పద్యం మరొక్కసారి గమనించండి. లేవో కానల కందమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్, లేవో సదా ఆత్మలో లేవో నీవు. విరక్తులన్ మనుపజాలింపొంది భూపాలురన్, సేవల్ సేయగబోదురేలొకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యానికి వివరణ చూడండి. శ్రీకాళహస్తీశ్వర,
శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు కూడా శివుని యందు మోక్షాన్ని పొందాయి. కాబట్టి ఆ ప్రదేశానికి శ్రీకాళహస్తి అని పేరు. ఆ ప్రదేశంలో కొలువై ఉన్నటువంటి పరమేశ్వరునికి శ్రీకాళహస్తీశ్వరుడు అని పేరు. దూర్జటి కవి రచించినటువంటి శతకమే శ్రీకాళహస్తీశ్వర శతకం. ఓ శ్రీకాళహస్తిలో నివసిస్తున్నటువంటి ఈశ్వర, కానలన్ అడవులలో కందమూల ఫలముల్, దుంపలు పండ్లు లేవా అంటే ఉన్నాయి కదా. గుహల్, కొండ గుహలు లేవా. ఏరులన్ నదులలో తోయముల్లేవో, నీళ్లు లేవా అంటే ఉన్నాయి. పల్లవాస్తరణముల్లేవో, పల్లవాస్తరణములు అంటే పరుచుకున్నటువంటి చిగుళ్ళు, అంటే సేద తీరడానికి, కూర్చోడానికి కానీ పడుకోవడానికి కానీ మెత్తగా పరుచుకున్నటువంటి చిగుళ్ళు ఉన్నాయి కదా. విరక్తులన్ మనుపజాలింబొంది, అంటే విరక్తులు అంటే జీవితం పట్ల విరక్తి కలిగిన వారు, సన్యాసులను బ్రతికించగలవాడవైనటువంటి నీవు అంటే పరమేశ్వరుడు సదా ఆత్మలో లేవో, ఎల్లప్పుడూ వారి మనస్సులలో లేవా, ఉన్నావు కదా. మరి అలాంటప్పుడు భూపాలురన్ రాజులను జనుల్ మానవులు సేవల్ సేయగ పోదురేలకో, సేవించడానికి ఎందుకు వెళతారో కదా. ఈ పద్యానికి భావం: శ్రీకాళహస్తీశ్వర, ఈ అడవులలో తినడానికి కందమూల ఫలాలు లేవా అన్నచో ఉన్నాయి, నివసించడానికి గుహలున్నాయి, త్రాగడానికి నదులలో నీరు ఉంది. మనసులో నీవున్నావు అనే ధైర్యం కలవారందరినీ నీవు రక్షించి మోక్షాన్నిస్తున్నావు. కానీ మానవులు దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు? ఇది శ్రీకాళహస్తీశ్వర అనే శతకంలోని పద్యం. దీన్ని రచించినటువంటి కవి దూర్జటి. దూర్జటి 16వ శతాబ్దానికి చెందినవారు. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని భువన విజయం అంటారు. భువన విజయంలో 8 మంది దిగ్గజాల్లాంటి కవులు ఉండేవారు. వారిలో దూర్జటి కూడా ఒకరు. దూర్జటి తరువాతి కాలంలో విరక్తి చెందినవాడై రాజుల్మతులు వారి సేవ నరక ప్రాయంబు అని కూడా అన్నారు. ఈయన రచించినటువంటి రచనలు శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మాహాత్మ్యం. 3వ పద్యం ఆటవెలది పద్యం. సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందుచుంద్రు, సహజ శక్తి గలుగు సంస్కారులిలలోన కాళికాంబ హంస కాళికాంబ. పద్యం మరొక్కమారు. సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందుచుంద్రు, సహజ శక్తి కలుగు సంస్కారులు ఇలలోన కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్యానికి వివరణ: కాళికాంబ, ఓ కాళికాంబ, హంస కాళికాంబ, శ్రేష్టమైనటువంటి లేదా పరమాత్మ స్వరూపిణివైనటువంటి కాళికాంబ సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై. సత్యశీల ధర్మ, సత్య అంటే సత్యము, శీల అంటే మంచి స్వభావం, ధర్మ అంటే ధర్మము. సత్యం, శీలం, ధర్మం అనే వాటిని సంస్థాపనార్థమై తిరిగి స్థాపించడానికి, నెలకొల్పడానికై ఇలలోన ఈ లోకంలో ఈ భూమిపై సహజ శక్తి కలుగు సంస్కారులు, సహజ శక్తి కలిగినటువంటి సంస్కారులు అంటే తెలివితేటలు,
ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణ కలిగినటువంటి సంస్కారులు యుగ యుగాల చాలా కాలము నుండి పుట్టువొందుచుంద్రు అంటే జన్మలెత్తుచూ ఉన్నారు, పుడుతూ ఉన్నారు అని. దీని భావం, ఓ కాళికాంబ, సత్యం, శీలం, ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకం, విచక్షణ, సహజ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు. ఈ పద్యము పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రచించినటువంటి పద్యం. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి, కడప జిల్లావాసి. ఈయన రచనలు కాలజ్ఞానం, కాళికాంబ సప్తశతి అంటే కాళికాంబ పేరుతో 700 పద్యాలు, సిద్ధగురుబోధ, వీర కాళికాంబ శతకం వంటివి. 4వ పద్యం ఆటవెలది పద్యం. భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్ల, శ్రమములోన బుట్టు సర్వంబు తానేను, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం మరొక్కసారి. భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్వమెల్ల, శ్రమములోన పుట్టు సర్వంబు తానేను, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యానికి వివరణ. విశ్వదాభిరామ, విశ్వసృష్టి చేసినటువంటి అభిరామ, వేమ, ఓ వేమన, వినురా, విను. భూసారమెల్లను, భూ అంటే భూమి, సారము అంటే బలం. భూసారమెల్లను అంటే భూమి యొక్క బలమంతా భూమిలోన పుట్టు, భూమిలో నుంచే పుడుతుంది. అంటే భూమి యొక్క సారమంతా భూమి నుండే జనిస్తుంది. తనువులోన పుట్టు తత్వమెల్ల, తత్వము అంటే జ్ఞానం, తత్వమెల్ల జ్ఞానం అంతా కూడా తనువులోన పుట్టు, మన శరీరము నుండే ఉద్భవిస్తుంది. సర్వంబు మొత్తమంతా, తానేను తనకు తానే, శ్రమములోన పుట్టు, శ్రమము నుండి అంటే శ్రమ నుంచే పుట్టు, పుడుతుంది. అంటే ఇక్కడ వేమన ఏం చెప్తున్నారు? కష్టపడితేనే అన్నీ సాధ్యపడతాయి, కష్టం వల్లనే అన్ని సంపదలు కూడా వస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే శ్రమే అన్నింటికీ మూలం. ఇది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు క్లాస్ ఫస్ట్ రావాలి అనుకున్నారనుకో, నేను క్లాస్ ఫస్ట్ రావాలి అనుకుంటే వస్తారా? లేకపోతే కష్టపడి చదివితే వస్తారా? కష్టపడి చదివితేనే. కాబట్టి కష్టం వల్లనే ఏదైనా సాధించవచ్చు. కష్టమే అన్నింటికీ మూలం. ఈ పద్యానికి భావం చూడండి. ఓ వేమ, భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది. అలాగే జ్ఞానం శరీరము నుండే జనిస్తుంది. కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి. ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది. శ్రమ నుంచే సర్వ సంపదలు వస్తాయి. శ్రమయే అన్నిటికీ మూలం. ఇది వేమన రచించినటువంటి వేమన శతకంలోని పద్యం. వేమన క్రీస్తు శకం 1652 1730 మధ్య కాలానికి చెందినవాడు అని పరిశోధకుల యొక్క అభిప్రాయం. వేమన శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో సిద్ధిని పొందారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆటవెలది చందంలో పద్యాల్ని రచించారు. ఈయన యొక్క పద్యాలని వెలుగులోనికి తెచ్చిన వారు ఆంగ్లేయుడైనటువంటి సిపి బ్రౌన్ దొర. 5వ పద్యం శార్దూల పద్యం. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని, ఖ్యాతిం చెందిన సంపదల్ నిలువని, గాఢంబుగా సాగని, ఘాతంబప్పుడ పొందని,
నియతమైగాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు దప్పరుగదా నిత్యంబు ధీరోత్తముల్. పద్యం మరొక్కమారు. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతించెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని ఘాతంబు అప్పుడ పొందని నియతమై కాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు తప్పరు కదా నిత్యంబు ధీరోత్తముల్. ఈ పద్యానికి వివరణ. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్, గొప్ప నీతిమంతులైనటువంటి నిపుణుల్ అంటే నేర్పరులు. నిందింపడం అంటే తిట్టడం, తిట్టని మెచ్చని పొగడని ఖ్యాతించెందిన కీర్తిని పొందినటువంటి సంపదల్ ఐశ్వర్యాలు నిలువని నిలబడని గాఢంబుగా సాగని ఎక్కువగా పోని అంటే తిట్టినా పొగిడినా కీర్తిని పొందినటువంటి ఐశ్వర్యాలు సంపదలు అన్నీ ఉన్నా పోయినా అప్పుడే ఘాతంబు పొందని, ఘాతం అంటే కీడును కలగని యుగాంతంబునన్ యుగము పూర్తయ్యేటప్పుడు నియతమై గాని అంటే తప్పనిది జరిగిన అంటే మరణం సంభవించిన ధీరోత్తముల్ ధైర్యం కలవారు గొప్పవారు నిత్యంబు ఎల్లప్పుడూ నీతి శ్లాఘ్య పదంబు నీతి చేత పొగడబడినటువంటి స్థితిని తప్పరు కదా విడిచిపెట్టరు కదా. దీని భావం నీతివేత్తలు పొగిడినా నిందించిన సంపదలు నిలిచినా పోయినా మరణం అప్పుడే వచ్చినా లేదా ఎప్పుడో ప్రళయకాలంలో కలిగిన ధీరులు న్యాయ మార్గాన్ని దాటి ఒక్క అడుగైనా ముందుకు వేయరు. ఈ పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి సుభాషిత రత్నావళిలోనిది. ఏనుగు లక్ష్మణ కవి క్రీస్తు శకం 1720 నుండి 1780 వరకు జీవించారు. ఈయన కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామానికి చెందినవారు. సుభాషిత రత్నావళి అనేది అనువాద శతకం. అనువాదము అంటే ఒక భాషలోని విషయాన్ని మరొక భాషలోనికి తర్జుమా చేయడం, దీన్నే భాషాంతరీకరణము అంటారు. ఇంతకీ ఇది దేనికి అనువాదము అంటే భర్తృహరి సంస్కృతంలో రచించినటువంటి సుభాషిత త్రిశతికి తెలుగు అనువాదమే సుభాషిత రత్నావళి. ఏనుగు లక్ష్మణ కవి రామేశ్వర మాహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మాహాత్మ్యం, రామవిలాసం వంటి రచనలు కూడా చేశారు. 6వ పద్యం చంపకమాల పద్యం. తెలివి యొకింత లేనియడ దృప్తుడనై కరిభంగి సర్వముందెలిసితినంచు గర్వితమతిన్ విహరించితిదొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిం గతమయ్యే నితాంత గర్వమున్. పద్యాన్ని మరొక్క మారు భావసహితంగా వినండి. తెలివి ఒకింత లేనియడ దృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధిన్ ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్యే నితాంత గర్వమున్.
వివరణ. తొల్లి అంటే మొదట్లో, ఇంతకు పూర్వము. తెలివి ఒకింత లేని ఎడ, తెలివి జ్ఞానము ఒకింత లేని ఎడ, కొద్దిగా కూడా లేనప్పుడు, దృప్తుడనై గర్వం కలవాడనై, పొగరుబోతునై, కరిబంగి ఏనుగులా, సర్వమున్ తెలిసి తిని అంచు, సర్వమున్ అంతా తెలిసి తినంచు అంటే తెలుసుకున్నాను అంటూ, గర్వితమతిన్ గర్వపు బుద్ధితో, విహరించి తిన్ సంచరించాను అంటే ఏమీ తెలియనప్పుడు ఏనుగులా టీవీగా నాకంతా తెలుసు అంటూ గర్వంతో ఉన్నాను. ఇప్పుడు అంటే నేడు ఉజ్వలమతులైన ప్రకాశించేటటువంటి జ్ఞానము కలిగిన పండితుల సన్నిధిన్, విద్వాంసుల దగ్గర, పండితుల దగ్గర, ఇంచుక కొద్దిగా, బోధశాలినై తెలుసుకున్నవాడినై, తెలియని వాడనై అంటే నాకు ఏమీ తెలియదు అని తెలుసుకున్నవాడినై, మెలగితిన్ ప్రవర్తించాను, నితాంత గర్వమున్ అధికమైనటువంటి గర్వం కూడా, గతమయ్యే అంటే గడిచిపోయినది అయింది. అంటే ఏమీ తెలియనప్పుడు నాకంతా తెలుసు అని గర్వపడ్డాడు. ఆ తర్వాత పండితుల వద్దకెళ్ళి కొంత తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్నప్పుడు అతనికి ఏమర్థమైంది అంటే తనకేమీ తెలియదు అనే విషయం అర్థమై, అంతకు ముందు వరకు ఉన్నటువంటి అధికమైన గర్వం అంతా కూడా గతమయ్యింది. అంటే గర్వం అంతా పోయి ఆ గర్వం స్థానంలో వినయం వచ్చింది. ఈ పద్యానికి భావం చూడండి. ఇంతకు పూర్వం నాకు తెలివి కొద్దిగా కూడా లేనప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మదించిన ఏనుగులా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు పండితుల వలన కొన్ని విషయాలు తెలుసుకొనడంతో నాకు తెలిసినది తక్కువే అని, అసలు ఏమీ తెలియదు అని గ్రహించి ఇప్పుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తున్నాను. ఈ పద్యం కూడా సుభాషిత రత్నావళిలోనిది. కవి ఏనుగు లక్ష్మణ కవి. 7వ పద్యం ఆట వెలిది పద్యం. భావమెట్టులుండే బలు కట్టిదయ్యుండు, పలుకులెట్టివైన బనులు నట్లు, పనులననుసరించి ఫలములు చేకూరు, పాప భయ విభంగ భావలింగ. పద్యం మరొక్కసారి. భావమెట్టులుండే పలుకట్టిదయ్యుండు, పలుకులెట్టివైన పనులు నట్లు, పనులననుసరించి ఫలములు చేకూరు, పాప భయ విభంగ భావలింగ. దీనికి వివరణ. పాప భయ పాపం వల్ల కలిగే భయాన్ని, విభంగ అడ్డుకునేవాడా లేదా తొలగించేవాడా, భావలింగ భావలింగ స్వామి. భావము ఎట్టులుండే అంటే భావం ఎలా ఉంటే, పలుకు అట్టిదై ఉండు, పలుకు అంటే మాట, పలుకు అట్టిదై ఉండు అంటే భావం ఎలాంటిదైతే మాట కూడా అలాగే ఉంటుంది. పలుకులెట్టివైన పనులును అట్లు అంటే పలుకులు మాటలు, ఎట్టివైనా ఎలాంటివైతే పనులు అట్లు పనులు కూడా అలాగే ఉంటాయి. పనులననుసరించి ఫలములు చేకూరు, పనులననుసరించి మనం చేసేటటువంటి పనుల్ని వెన్నంటి ఫలములు చేకూరు, ప్రయోజనాలు ఉంటాయి, ఫలితం ఉంటుంది. ఈ పద్యానికి భావం. పాపాలను భయాన్ని తొలగించేవాడా ఓ భావలింగ. మనసులో ఆలోచనలు బట్టి మాట్లాడే మాటలుంటాయి. మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి. పనులను బట్టి ఫలితం ఉంటుంది. ఈ పద్యాన్ని దార్ల సుందరీమణి రచించారు. ఈ పద్యము భావలింగ శతకంలోని పద్యం. శ్రీమతి దార్ల సుందరీమణి 19వ శతాబ్దానికి చెందినటువంటి కవయిత్రి. పల్నాడు జిల్లాలోని చెర్లగుడిపాడులో ఈమె పుట్టారు.
1833 సంవత్సరంలో ఈమె భావలింగ శతకాన్ని రచించారు. 8వ పద్యం ఆట వెలది పద్యం. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే, తగని మమతయుండు మృగపక్షి జాతికి గూడా దెలియలేవే కుప్పుసామి. పద్యం మరోసారి. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే, తగని మమత ఉండు మృగపక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పుసామి. ఈ పద్యానికి వివరణ. కుప్పుసామి, ఓ కుప్పుస్వామి, మాతృభాషయందు, మాతృభాష అంటే మన అమ్మ భాష, మాతృభాషయందు తన యొక్క మాతృభాషపై, మాతృదేశమునందు తను పుట్టినటువంటి తన దేశం మీద మమత లేనివాడు, ప్రేమ లేనివాడు మనుజుడగునే, మానవుడవుతాడా? మృగపక్షి జాతికి కూడా, అంటే మృగం అంటే జంతువు, పక్షి అంటే పక్షులు, మృగపక్షి జాతికి కూడా అంటే జంతువులు పక్షులు మొదలైన వాటికి కూడా తమ జాతి యందు తగని మమత ఉండు, చాలా మమత ప్రేమ ఉంటుంది, తెలియలేవే అంటే తెలుసుకో. ఇక్కడ ఏం చెప్తున్నారు కవి అంటే, ఓ కుప్పుస్వామి, తన భాష పైన తన దేశం పైన ప్రేమ లేనివాడు మనిషేనా? జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా. అంటే ఏంటంటే మనిషి తన భాష పైన తన దేశం పైన ఖచ్చితంగా ప్రేమని మమకారాన్ని కలిగి ఉండాలి అని భావం. మీరు పిల్లలు ఇప్పటి నుంచే మీ మనస్సులో ఒక భావాన్ని ఉంచుకోవాలి. మీరు ఏ భాష అయినా చదువుకోండి, అభివృద్ధి చెందాలి అంటే ఆంగ్లంలో మాట్లాడాలి, ఆంగ్లం చదువుకోవాలి అంటారు. తప్పదు, చదువుకోవాలి. కానీ అలా అని మన తెలుగుని నిర్లక్ష్యం చేయకూడదు. మన భాష పట్ల, అలాగే మన దేశం భారతదేశం పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈయన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈయన క్రీస్తు శకం 1887 నుండి 1943 వరకు జీవించారు. ఈయన కృష్ణా జిల్లా అంగళూరులో ఒక రైతు కుటుంబంలో పుట్టారు. కుప్పుస్వామి శతకం, సూత పురాణం, కూని, రాణా ప్రతాప్ వంటి రచనలు చేశారు రామస్వామి చౌదరి గారు. 9వ పద్యం కంద పద్యం. ఇది కాదదియను నది కాదిదియను నిధి ఎదియు వదలి ఎదియో పదరున్, వదలని ముదముల బొదలగా నదవదపడి చెదరి ఎడద హరిహరనాథ. పద్యం మరోమారు. ఇది కాదది అనున్, అది కాదు ఇది అనున్, ఇది అదియు వదలి ఎదియో పదరున్, వదలని ముదముల పొదలగన్ అదవదపడి చెదరి ఎడద హరిహరనాథ. వివరణ చూడండి. ఈ పద్యం ద్వారా కవి మనసుకు ఏకాగ్రత కుదరనప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తున్నారు. హరిహరనాథ, ఓ హరిహరనాథ, ఇది కాదు అది అనున్, ఇది కాదు అది కావాలి అంటుందట. ఆ తరువాత అది కాదు ఇది అనున్, అది కాదు ఇది కావాలి అంటుందట. ఆ తరువాత ఏమంటుంది? ఇది అదియు వదలి, ఇది అది రెండింటినీ కూడా వదిలేసి, వదలని ముదములన్ విడువనటువంటి ఆనందాలతో పొదలగా వృద్ధి చెందగా, ఎడద మనస్సు అదవదపడి అంటే కలత చెంది చెదరి ఏకాగ్రత పాడైపోగా, ఏదియో పదరున్ ఏమిటేమిటో వాగుతుంది అని.
అంతే కదా. మరి మన మనస్సులో ఏకాగ్రత లేదనుకోండి, మనకేం కావాలి అనేది సరిగ్గా అర్థం కాదు. మొదట ఇది కావాలంటాం, తర్వాత అది కావాలంటాం, ఆ తర్వాత ఇది వద్దు అది వద్దు, ఏదో కావాలి అనుకుంటాం. ఆ విషయాన్నే కవి ఈ పద్యంలో చెప్పారు. భావం ఒక్కసారి గమనించండి. ప్రభో, మనసుకు ఏకాగ్రత కుదరడం లేదు, ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది. కానీ అంతలోనే అదొద్దు ఇది కావాలి అనిపిస్తుంది. మరలా ఇది కాదు అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఏది నిర్ణయించుకోలేక మనసు కలత పడుతుంది. నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించు. ఈ పద్యము హరిహరనాథ శతకంలోనిది. ఈ శతక కర్త షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు. ఈయన 20వ శతాబ్దానికి చెందిన కవి. ఏలూరు జిల్లాలోని దొరసానిపాడు అనే గ్రామంలో పుట్టారు. ఈయన హరిహరనాథ శతకం వంటి రచనల్ని చేశారు. 10వ పద్యం మత్తేబ పద్యం. ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే బరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుండు తోడై నిరంతర మిత్రత్వమసంగుటంగదా సముద్రం బిచ్చు నవ్వారిగా పరమస్వాదు జలంబులన్ భుజగతల్ప వెంకటాద్రీశ్వర. పద్యం మరొక్కసారి. ధరలోన ఎంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే పరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వంతుండు తోడై నిరంతర మిత్రత్వము వసంగుటన్ కదా సముద్రంబు ఇచ్చును అవ్వారిగా పరమస్వాదు జలంబులన్ భుజగతల్ప వెంకటాద్రీశ్వర. ఈ పద్యానికి వివరణ. భుజగతల్ప, భుజగము అంటే పాము లేదా సర్పం. భుజగతల్ప సర్పము పాన్పుగా కలవాడా. వెంకటాద్రీశ్వర వెంకటాచలంపై వెలసిన ప్రభు. ధర అంటే భూమి. ధరలోను ఈ భూమి మీద ఎంతటి దుర్జనుండు అయినా, ఎంతటి దుర్మార్గుడైనా సత్ సంగ ప్రభావంబుచే మంచివారి స్నేహ ప్రభావం వలన పరసేవ ఇతరులకు సేవ చేయాలని, పరతంత్ర చిత్తుడగు ఇతరులకు అధీనమైనటువంటి మనస్సు కలవాడు అవుతాడు. ఇది ఏ విధంగానంటే భాస్వంతుండు తోడై, భాస్వంతుండు అంటే సూర్యుడు, సూర్యుడు సహాయుడై నిరంతర ఎడతెగని మిత్రత్వము వసంగుటన్ కదా, స్నేహభావాన్ని స్నేహ స్వభావాన్ని ఇవ్వడం వలన కదా సముద్రంబు సముద్రము అవ్వారిగా అధికంగా పరమస్వాదు జలంబులన్ మిక్కిలి మంచి నీటిని ఇచ్చును ఇస్తుంది. ఈ పద్యంలో కవి మనకేం తెలియజేస్తున్నారంటే, ఎంత చెడ్డవాడైనా సరే మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మంచిగా ఆలోచిస్తాడు. అలాగే సముద్రుడు సూర్యుడితో స్నేహం చేయడం వల్ల సముద్రపు నీరు సూర్యరశ్మికి ఆవిరై మేఘాల్లోకి చేరుతుంది. ఆ మబ్బుల ద్వారా ఈ భూమిపైకి తీయని వర్షపు నీరు పడుతుంది అంటున్నారు. అంటే సముద్రపు నీరు మామూలుగా ఉప్పగా ఉంటుంది, కానీ అదే వర్షపు నీరుగా పడినప్పుడు మాత్రం తీయగా ఉంటుంది. ఈ పద్యానికి భావం, ఓ వెంకటాద్రీశ్వర, ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు. అది ఎలాగంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి గాడేపల్లి సీతారామమూర్తి.
ఈయన క్రీస్తు శకం 1935 2018 సంవత్సరాలకు చెందినవాడు. బాపట్ల జిల్లా అద్దంకి నివాసి. ఈయన 20వ శతాబ్దానికి చెందిన కవి. వెంకటాద్రీశ్వర శతకము, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణం వంటి రచనలు చేశారు. చివరి పద్యం 11వ పద్యం సీస పద్యం. శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు, శాంతమాత్మ వివేక సాధనంబు, మానంబు తనకును మహనీయ సంపద, సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు, సవినయ వచనంబు సర్వవశ్యకరంబు, వెలయునాచారంబు పెనుబలంబు, దానంబు సేయుట తనకది దాచుట, సజ్జన సంగతి సౌఖ్యమొసగు. తేటగీతి. కాన బుధులీ గుణంబులు మనకెప్పుడు, తగిలి మిమ్ము భజింతురు తలచి తలచి, కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ, విమల రవికోటి సంకాశ వెంకటేశ. ఈ పద్యానికి వివరణ: సర్వజగన్నివేశ, ఈ జగత్తంతా వ్యాపించినవాడా. కలిత లక్ష్మీశ, లెక్కింపబడినటువంటి లక్ష్మీపతి అంటే లక్ష్మీదేవిని కలిగినవాడా. విమల రవికోటి సంకాశ, స్వచ్ఛమైనటువంటి సూర్యుల సమూహంతో ప్రకాశించేవాడా. వెంకటేశ, ఓ వెంకటేశ్వర స్వామి. శౌర్యంబు కలుగుట జన్మ సాఫల్యంబు. శౌర్యంబు అంటే పరాక్రమం, శక్తి, కలుగుట కలిగి ఉండడం, జన్మ సాఫల్యంబు జన్మ సఫలం కావడానికి కారణమవుతుంది. శాంతము ఆత్మ వివేక సాధనంబు. శాంతము అంటే శాంతంగా ఉండడం అనేది ఆత్మ వివేక సాధనంబు, ఆత్మజ్ఞానము కలగడానికి సాధనం, పనిముట్టు వంటిది. మానంబు అంటే ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తనకును మహనీయ సంపద, తనకు గొప్పదైనటువంటి సంపద, ఐశ్వర్యము. సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు. సిగ్గుతో అంటే సిగ్గుపడుతూ, అంటే తప్పు చేయడానికి సిగ్గుపడుతూ బ్రతకడం అనేది సంజీవనంబు, గొప్ప బ్రతుకు. సవినయ వచనంబు సర్వవశ్యకరంబు. సవినయ వచనంబు అంటే వినయంతో కూడినటువంటి మాటలు. సర్వవశ్యకరంబు అందరినీ వశం చేస్తాయి, అందరినీ ఆప్తుల్ని చేస్తాయి. మీరు వినే ఉంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే మాట. మనం మంచిగా మాట్లాడితే అందరూ మనకి ఆప్తులవుతారు అని అర్థం. వెలయును ఆచారంబు పెనుబలంబు అంటే ఆచారాన్ని పాటించడం అనేది గొప్ప బలం. దానంబు చేయుట తనకు అది దాచుట. దానం చేయుట అంటే దానం చేయడము, అది ఆ దానం చేసినది తనకు దాచుట అంటే తన కోసం భద్రపరుచుకోవడమే. దానం చేయడం అనేది తన కోసం భద్రపరుచుకోవడమే అనడంలో ఆంతర్యం ఏంటి అంటే, మనకు ఉన్నదాన్ని మనం త్యాగం చేసాం, దానం చేశామనుకోండి, అది మనం దాచుకున్నటువంటి సంపదతో సమానమైనది అని అర్థం. సజ్జన సంగతి సౌఖ్యమొసగు. సజ్జన సంగతి అంటే మంచివారితో స్నేహం సౌఖ్యమొసగు, సుఖాన్నిస్తుంది. కాన బుధులు ఈ గుణంబులు మానకెప్పుడు. కావున బుధులు, పండితులు ఈ గుణంబులు, ఈ లక్షణాల్ని మానకెప్పుడు, ఏ సమయంలోనూ విడిచిపెట్టక, తగిలి మిమ్ము చేరి, తలచి తలచి పదే పదే మిమ్ము స్మరిస్తూ, భజింతురు సేవిస్తారు. ఈ పద్యానికి భావం: అంతటా వ్యాపించినవాడా, లక్ష్మీదేవిని కలిగినవాడా, శ్రేష్టమైన కాంతిలో ప్రకాశించేవాడా, ఓ వెంకటేశ,
పరాక్రమం, శక్తి కలిగి ఉండడం వలన జన్మకు ప్రయోజనం చేకూరినట్లే. శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు. తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది. లజ్జను కలిగి జీవించడం సంజీవనం వంటిది. వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది. ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్నిస్తుంది. తనకున్నదాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానమైనది. మంచివారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం. విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు. ఎల్లప్పుడూ భగవంతుని భక్తితో సేవిస్తూ ఉంటారు. ఈ పద్యాన్ని రచించినటువంటి కవి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. ఈయన క్రీస్తు శకం 1460-1548 మధ్య కాలానికి చెందిన కవి. పదకవితా పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుని యొక్క రెండవ కుమారుడు. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు రచించినటువంటి రచనలు సుదర్శన రగడ, వెంకటేశ శతకము, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మ సంకీర్తనలు మొదలైనవి. శతక మాధుర్యం అనేటటువంటి ఈ పాఠ్యాంశం ఇంతటితో సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.